హాయ్ గైస్, ఈ వీడియోలో మరపురాని లవ్ స్టోరీ చెప్తున్నా. లాస్ట్ వరకు వినండి. విన్న తర్వాత మీ లైఫ్లో లేదా మీ ఫ్రెండ్స్ లైఫ్లో ఇలా జరిగితే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ శివ అనే అబ్బాయిది. శివ రాణి అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి శివ మనసుకు చాలా అందంగా కనిపించేదంట. అవును కదా, మనకి ఇష్టమైన వాళ్ళు ఎలా ఉన్నా అందంగానే కనబడతారు కదా. శివ కూడా అదే అంటున్నాడు. తన మనసుకు రాణికి కూడా అందంగానే కనిపించేదంట. వీళ్ళ లవ్ స్టోరీ జరిగే టైంలో శివకి 20 years, రాణికి 17 years. శివ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల 5th class వరకే చదివి వాళ్ళ నాన్నతో పొలం పనులు చూసుకునేవాడు. శివ చదువు ఆపేసిన 10 yearsకి తన హార్ట్కి టచ్ అయ్యే అమ్మాయి కనిపించింది. తనే రాణి. శివకి రాణిని చూడడానికి ఒక రోజులో 2 సార్లు మాత్రమే కుదిరేది. ఆ టైంలో రాణి ఇంటర్ 2nd year చదువుతుంది. చదువుకోవడానికి వెళ్ళాలంటే రాణి సైకిల్ మీద వెళ్ళాలి. కాలేజ్కి వెళ్ళే టైంలో ఒకసారి, కాలేజ్ నుంచి వచ్చే టైంలో ఒకసారి శివకి రాణిని చూడడానికి కుదిరేది. రాణి కాలేజ్ లేని టైంలో అసలు బయటికి వచ్చేది కాదు. శివకి చూడడానికి కుదిరేది కాదు. ఏదో ఒక టైంలో రాణి బయటికి వస్తుంది కదా అని చెప్పి శివ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న షాప్ దగ్గర వెయిట్ చేసేవాడు. ఎంత వెయిట్ చేసినా రాణి బయటికే వచ్చేది కాదు. ఇంకా లాభం లేదు, అసలు బయటకు వచ్చేలా లేదని చెప్పి శివ వాళ్ళ ఇంటికి వెళ్ళేలా ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ఏంటంటే, శివ వాళ్ళ పొలం నుంచి మామిడికాయలు తెచ్చి రాణి వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చేవాడు. మామిడికాయలు ఇచ్చే టైంలో అయినా రాణి కనపడుతుందేమో అని. ఒక్కో టైంలో కనపడేది, ఒక్కో టైంలో కనబడేదే కాదు. శివ మళ్ళీ రాణిని చూడాలంటే కాలేజ్కి వెళ్ళే టైంలోనే. ఇలా చూపులతోనే 1 year గడిపేశాడు. ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే, 1 yearలో రాణిని చూస్తున్నట్టు రాణికి తెలీదు. 1 year తర్వాత రాణికి ఎవరో చెప్పారు, శివ 1 year నుంచి తనని ఎవరో చూస్తున్నట్టు. శివ చూస్తున్న విషయం తెలిసాక రాణి శివ దగ్గరకు వెళ్ళింది. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని అడిగింది శివాని. శివకి రాణిని అంత దగ్గరగా చూడడం అదే ఫస్ట్ టైం. రాణిని అంత దగ్గరగా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ శివకి తెలియని విషయం ఏంటంటే, ఆ హ్యాపీనెస్ కొద్దిసేపు మాత్రమే ఉంటుందని. నన్ను లవ్ చేస్తున్నావా అని రాణి అడిగిన దానికి శివ అవును అని చెప్తాడు. దానికి రాణి ఏ ఫీలింగ్తో నన్ను ఇష్టపడ్డావు అని అడుగుతుంది. దానికి శివ 1 year నుంచి లవ్ చేస్తున్నా, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. దానికి రాణి నేను మా నాన్న చూసిన సంబంధం చేసుకుంటా, నువ్వు నా మీద ఎలాంటి హోప్స్ పెట్టుకోవద్దు అని రాణి చెప్తుంది. దానికి శివ నిన్ను ఇష్టపడిన నాకు నిన్ను బాధ పెట్టాలని లేదు అని శివ చెప్తాడు. ఇంకా రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శివ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివకి రాణిని దగ్గరగా చూడడం, తను చెప్పిన మాటలు అసమానం గుర్తొచ్చి బాధపడుతూ ఉండేవాడు. అయినా సరే శివ గివప్ ఇవ్వలేదు. రాణి పెళ్ళి అయ్యేంత వరకు ఛాన్స్ ఉంది కానీ శివ రాణి వాళ్ళ నాన్నతో మాట్లాడదాం అనుకుంటాడు. ఈలోగా రాణి వాళ్ళ నాన్నకి టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది. ఫీవర్ బాగా సీరియస్ అయ్యి హాస్పిటల్లో ఉంటాడు. 3 months అయినా సరే రాణి వాళ్ళ నాన్నని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకురారు. డాక్టర్స్ రాణి వాళ్ళ నాన్న బ్రతకడం కష్టమే అని చెప్తారు. నా కూతురు పెళ్లి చేయకుండానే చనిపోవాల్సి వస్తుంది అని రాణి వాళ్ళ నాన్న బాధపడతాడు. అలా బాధపడడం చూసి రాణి వాళ్ళ ఫ్యామిలీ రాణికి పెళ్ళి సంబంధాలు చూస్తారు. రాణి వాళ్ళ నాన్న రాణిని అడుగుతాడు, నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని. దానికి రాణి శివ అనే అబ్బాయి 1 year నుంచి నన్ను లవ్ చేస్తున్నాడంట, నేను వెళ్ళి అడిగా ఆ అబ్బాయిని, అవును 1 year నుంచి లవ్ చేస్తున్నా, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అన్నాడు అని వాళ్ళ నాన్నకు చెప్పింది రాణి. దానికి వాళ్ళ నాన్న మరి నువ్వేమన్నావు అని అడుగుతాడు. నేను మా నాన్న చూసిన సంబంధమే చేసుకుంటా, నా మీద ఎలాంటి హోప్స్ పెట్టుకోకు అని చెప్పా అంటుంది. రాణి వాళ్ళ నాన్నకి ఇస్తున్న గౌరవాన్ని, ప్రేమను చూసి వాళ్ళ నాన్న చాలా సంతోషపడ్డాడు. రాణి శివ గురించి చెప్పిన తర్వాత, శివ అంటే నీకు ఇష్టమేనా అని రాణి వాళ్ళ నాన్న అడిగాడు. ఇష్టం గురించి తెలియదు కానీ నాన్న, శివ చాలా మంచి అబ్బాయి అని చెప్తుంది. దానికి వాళ్ళ నాన్న శివాని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. దానికి రాణి నీకు ఇష్టమైతే శివాని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే నాన్న అని చెప్తుంది. శివతో నేను మాట్లాడతాను, ఒకసారి నా దగ్గరకు తీసుకురా అని రాణి వాళ్ళ నాన్న చెప్తాడు. తర్వాత రోజు శివాని తీసుకొద్దామని చెప్పి శివ దగ్గరకు వెళ్తుంది. ఎంత వెయిట్ చేసినా శివ రాడు, కనపడ్డు. అలా 1 week గడిచిపోతుంది. శివ రాలేదు, కనపడలేదు. రాణి శివ గురించి కనుక్కోవడం స్టార్ట్ చేసింది. శివ ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు అని చెప్తున్నారు ఎవరిని అడిగినా. శివ వాళ్ళ నాన్నతో మాట్లాడదాం అనుకున్న తర్వాత శివకి అర్జెంట్గా కాల్ వస్తుంది, వేరే ఊరు రమ్మని.
శివ వేరే ఊరు వెళ్తే రాణిని కొంతకాలం మర్చిపోవచ్చు అని ఆలోచించి శివ వేరే ఊరు వెళ్తాడు. ఆ ఊర్లో కూడా రాణి శివకి గుర్తొస్తూనే ఉంటుంది. అలా 3 months 1 week తన జ్ఞాపకాలతో శివ గడిపేశాడు. ఇంతలో శివకి ఒక కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. తీరా చూస్తే రాణి కాల్ చేసింది. మా నాన్నకి హెల్త్ బాగోక హాస్పిటల్లో ఉన్నాడు. దానివల్ల నాకు మా నాన్న చనిపోకముందే నాకు పెళ్లి చేద్దామని చూస్తున్నారు. మా నాన్నకి నీ గురించి చెప్పా, నీతో మాట్లాడాలి అన్నాడు అని రాణి శివకి కాల్ చేసి చెప్పింది. లాస్ట్కి శివకి రాణికి వాళ్ళ నాన్న ముందు హ్యాపీగా పెళ్లి జరుగుతుంది. ఇలా శివ లవ్ స్టోరీ సక్సెస్ అయ్యింది.